మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా కుమారత గారు స్మాల్ బాక్స్ ఏమైనా మళ్ళీ రేట్ డౌన్, ఎవరైనా మండి ఓనర్తో రేట్ పైన విశ్లేషణ వీడియో చేయినా. కుమార్ గారు, మండి ఓనర్ చేయడం ఏం లేదన్నా, మన కంటి ముందు కనబడుతున్న సత్యం వాస్తవం. రోజు రోజు దిగుమతులు పెరుగుతున్నాయి, దాంతో లోడీలు కూడా పెరిగి బయట అమ్మకాలు తగ్గుతున్నాయి, అందువల్ల ధర తగ్గుతుంది. దీంట్లో నో విశ్లేషణ. దిగుమతి పెరుగుతుంది, మండి వాళ్ళు దోచుకుంటున్నారన్న అంజబాబు గారు. ఎక్కడ దోచుకుంటారన్నా, మండి వాళ్ళకి ఏమొస్తుందన్నా, మండి వాళ్ళు ధర బాగా ఎక్కువ అమ్మితే మరికొంతమంది రైతులు వస్తారు, వాళ్ళ దగ్గర ధర తగ్గితే రైతులు వెళ్ళరు. మండి వాళ్ళు దోచుకుంటారని ఇవన్నీ అనవసరం, వేస్ట్ మాటలు. రైతులకు క్రెడిట్లు సకాలంలో ఇవ్వలేక మండి వాళ్ళు తలబెట్టుకుని కూర్చుంటున్నారన్న. ఈసారి కష్టం ఎక్కువ, ప్రతి ఒక్కరికి కూడా సుఖం తక్కువ. పెద్ద బాక్సు లెవెల్ అని చెప్పకండి అమలనాథ్ గారు. అన్నా, మీరు ఎట్లా చూసుకున్నా కూడా పెద్ద బాక్స్ 25 కేజీలు మించి రావన్న. కేవలం 3వ వరుసపై కాయలు పోస్తున్నారంటే కింద 2 వరుసలు మామూలు, అందులో త్వరలు కూడా ప్రత్యేకంగా 25 పైన రాదన్నా, మహాతే మరొక కేజీ. రెడ్డయ్య గారు, చిన్న మండెం సెటిల్మెంట్ రేట్ 420, తమిళనాడుకు 5, బొలోరోలు బాపట్లకు 3, ఒంగోలుకు 3. రేట్ డౌన్ అయ్యిందని లోడ్ కాలేదు. మురళీ స్టార్టి గారు, సయ్యద్ బాషా గారు, రోజు రోజుకు మార్కెట్ డౌన్ అవుతుంది, కనీసం రైతులకు పెట్టుబడి కూడా రాదు. రైతులు ఎలా పంటలు పెట్టేది? ప్రభుత్వాలు ఎరువుల రేట్లు అన్నీ పెంచేసి రైతులు నడ్డి విరుస్తున్నారు. మార్కెట్కు సరుకు తెచ్చి అమ్మితే కనీసం కూలీ ఖర్చులకు, రవాణా ఖర్చులు కూడా రావు. అసలు భారతదేశంలో రైతుల పరిస్థితి ఏంటి? రైతుల గురించి మాట్లాడేవారే కరువైపోయారు. ప్రభుత్వాలు ఎరువుల రేట్లు పెంచిందంటే సాగు విస్తీర్ణం తగ్గించుకోవాలని వారు ఇండైరెక్ట్గా చెబుతున్నారు, కానీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. ఇంకా హరినాథ్ గారు, ఆంధ్రప్రదేశ్ తర్వాత రాష్ట్రం. సారీ బ్రో, అనంతపురం 350 స్మాల్ బాక్స్. నాయుడు గారు, మరొక కామెంట్ పెట్టారు, అనంతపురం స్మాల్ బాక్స్ 380 అని. అన్న, అక్కడ సరుకులు తక్కువగా వస్తున్నాయి, పెద్దగా భారీగా రావడం లేదు, కాబట్టి ధరలు ఎక్కువగా వెళ్ళడంలో ఆశ్చర్యం లేదు. మదనపల్లి టమోటా మండీ వాళ్ళు అన్ని మార్కెట్ల పైన ఫుల్ టాప్ రేట్ వేస్తున్నారన్న అంజిబాబు గారు. ఇది పొగడుతూ తెగడుతూ తెలియదు. ఇక ఎలో యాహూబ్ ఖాన్ గారు, బిజినెస్ మ్యాన్స్ ఆట. వాళ్ళు బిల్డింగ్స్ కట్టాలి, మటన్ తినాలి, పెద్దగా బాగా కలర్ ఉండే ఫ్రూట్స్ తినాలి, బక్రీద్ పండుగకు పెద్ద పెద్ద పొట్టేళ్ళు కుర్బానీ ఇవ్వాలి. ఇదంతా రైతుల డబ్బులే బాబు. మెసేజ్ పెట్టింది యాహూబ్ ఖాన్. బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఆట. అది బిజినెస్లు అందరూ చేస్తున్నారు, ఇక్కడ మతాలతో సంబంధం లేదు. హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, కానీ ప్రత్యేకంగా యాహూబ్ ఖాన్ గారు ఒక ముస్లిం అనుకుంటాను. బక్రీద్కి పెద్ద పెద్ద పొట్టేళ్ళు కుర్బానీ ఇవ్వాలి, ఇదంతా రైతు డబ్బులే బాబు. ఓకే, నేను కాంట్రవర్సీ పోదలుచుకోలేదు. మీకు సిగ్గు లేదు, మా రైతులకు మానం లేదు. చంద్రశేఖర్ అన్న, మళ్ళీ ఎందుకు తగ్గింది? దిగుమతి అన్న, వేరే దీనికి విశ్లేషణ లేవు, అనాలిసిస్ ఏది లేదు. ఫుల్ రేట్ డౌన్, ఆఫ్ కలర్ గుడ్ ప్రైసెస్ అబౌవ్ 300 రూపీస్. యూజర్ గారు. మహేష్ ఎం గారు, దెబ్బకు 3 పిట్టలు. సయ్యద్ అన్న, ఒక్క వీడియో దెబ్బకి 3 మార్కెట్ రేట్లు. థ్యాంక్ యూ సోదరా. మళ్ళీ ఎంఎన్ గారు, అన్న సెప్టెంబర్ వరకు టమోటా ఎక్స్పోర్ట్ అవుతాయన్న. సెప్టెంబర్ వరకు టమోటా ఎగుమతి అనంతపురం నుంచి అవుతుందన్న, మదనపల్లి తక్కువగా ఉంటుంది. ఏదేమైనా సెప్టెంబర్, ఒకసారి అక్టోబర్, నవంబర్ కూడా అయింది. ఎగుమతి కాలాలు ఉన్నాయి, అదంతా వాతావరణం మీద ఆధారం. చివరిగా పావి గారు, సాఫ్ట్వేర్ అని క్యాప్షన్ పెట్టారు, కానీ వాళ్ళు పల్లెలు ఉండి వ్యవసాయం చేస్తే వాళ్ళు రైతు బిడ్డలు. కానీ వాళ్ళు బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఉద్యోగాలు చేస్తూ 50 రూపాయల నుంచి 1,00,000 రూపాయల నెల జీతం తీసుకొని ఇక్కడ మనుషులు పెట్టి పంట పెడితే, ఇక్కడ ఉన్న రైతు భూమిని నమ్ముకొని పంట పెడితే 2 సార్లు నష్టపోతే మళ్ళీ ఆ డబ్బు సంపాదన కష్టం. కానీ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రం 2 నెలల జీతం పోయి ఏమవ్వదు, వర్కర్ల జీతం నిలదొక్కుంటారు. రైతులు నిలబడటం కష్టం. మొత్తం మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ అన్న, వాళ్ళు కూడా రైతు బిడ్డలే కదా, ఇక్కడి నుంచి వాళ్ళ సాటి ఉద్యోగస్తులు అయిన వాళ్ళే కదా. తెచ్చి పెట్టి
పంటలు పెడుతున్నారు, తప్పులేదు. కాకపోతే వాళ్ళు అధికంగా పెడుతున్నారు, మీరు ఆక్షేపిస్తున్నారు. అది ఆలోచన విషయమే. మితంగా నాటుకుంటే అందరికీ మంచిది. ఏదేమైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనే వాళ్ళు మాత్రం చాలామంది నాకు స్నేహితులు కూడా ఉన్నారు, కొత్త వాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ రైతు బిడ్డలే వాళ్ళు. మీరు అన్నట్టు వాళ్ళకు 2 నెలల జీతం పోయినా పర్వాలేదు, మళ్ళీ నిలదొక్కుంటారు. కానీ సామాన్య రైతులు ఎదుర్కోవడం మాత్రం కష్టం. బట్ పంటలు వేయకుండా మనం ఎవరిని ఆపలేము. ఇది మన చేతుల్లో లేని పని. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.